సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. పగలు వస్తుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ పగలు వస్తుంది. అలాగే సృష్టి ప్రారంభమవుతుంది, అంతమవుతుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఒక చెట్టు పెరుగుతుంది, పండ్లను ఇస్తుంది, ఎండిపోతుంది, కానీ విత్తనం మిగులుతుంది. ఆ విత్తనం నుండి మళ్ళీ కొత్త చెట్టు వస్తుంది. అలాగే జీవులు లయమవుతాయి, కానీ వారి కర్మ విత్తనం మిగిలి ఉంటుంది. మళ్ళీ సృష్టిలో జన్మిస్తారు. పంచభూతాలు, మన శరీరం, మన ఇంద్రియాలు ఇవన్నీ లయం సమయంలో మూల ప్రకృతిలో కలిసిపోతాయి. జీవులు పూర్తిగా నశించరు, వారు లీనమవుతారు. మళ్ళీ సృష్టి ప్రారంభంలో పుడతారు. ఇది పూర్తిగా దైవ నియంత్రణలో జరుగుతుంది. సృష్టి కొంతకాలం సాగుతుంది, అంతమవుతుంది, మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. ఇది నిరంతర చక్రం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.